మాజీ ఎంపీ టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 29న ప్రధాని మోదీ సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎంపీ టికెట్ రాకపోవడంతో పార్టీపై జితేందర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. టికెట్ రాకపోయినా తాను పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. అయితే బీజేపీ నేత రామ్ మాధవ్ జితేందర్ రెడ్డితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. కానీ బీజేపీలో చేరేందుకు ఇందుకు బీజేపీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, జితేందర్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం దాదాపు ఖరారైపోయిందని చెప్పొచ్చు. బీజేపీ అగ్రనేతలతో ఆయన టచ్ లో ఉన్నారు, మంత్రాలు కూడా జరిపారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నట్లుగా వాళ్ళ దగ్గర నుంచి హామీ ఇచ్చినట్లుగా ఉన్నటువంటి సమాచారం. ఈ నెల 29న మహబూబ్నగర్ లో జరిగేటువంటి బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాగానే మహబూబ్నగర్ చేరుకోగానే ముందుగా మోడీ జితేందర్ రెడ్డికి ఇంటికి వెళ్తారు. మర్యాదపూర్వకంగా జితేందర్ రెడ్డి ఆయనకు విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయనతో పాటే రాష్ట్రంలో జరిగేటువంటి ఇతర సభల్లో కూడా జితేందర్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఇన్ఛార్జ్ లేదా రాజ్యసభ ఇచ్చే విధంగా బీజేపీ హామీ ఇచ్చినట్లుగా మనకున్నటువంటి సమాచారం. టీఆర్ఎస్ లో టికెట్ ఇవ్వకపోవడంతో అలక వహించినటువంటి జితేందర్ రెడ్డి ఆ తర్వాత మెల్లమెల్లగా బీజేపీ వైపు అడుగులు వేశారు. గతంలో కూడా బీజేపీలో పనిచేశారు. బీజేపీ అగ్రనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి, మంత్రులతో కూడా, కేంద్ర మంత్రులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో శాసనసభ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు. తన పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 కంటే ఎక్కువ గెలిచేటువంటి అవకాశం లేదంటూ కామెంట్ చేసినటువంటి సందర్భంలో కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచే పార్టీకి దూరం పెడుతూ వస్తున్నారు. తాజాగా జరిగేటువంటి ఎన్నికల్లో ఎంపీ సీట్ కూడా సిట్టింగ్ అయినప్పటికీ ఎంపీ సీట్ కూడా ఆయన కేటాయించలేదు. అయినప్పటికీ పార్టీలో కొనసాగుతున్నట్టు ప్రకటించినప్పటికీ ఏదైతే జాబితా సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి విషయాలని చెప్పినప్పటికీ ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు అడుగులు వేశారు. బీజేపీలో చేరికను దాదాపు కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 29న మోడీ సమక్షంలో బహిరంగ సభ వేదికపైనే బీజేపీ కండువా కప్పుకోనున్నారు జితేందర్ రెడ్డి. ఇంతకు ముందు టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్లమెంటు ఫ్లోర్ లీడర్ గా కూడా ఆయన పనిచేశారు. మొదటి తెలంగాణ ఫ్లోర్ లీడర్ కూడా ఆయనే. దాంతో పాటు బీజేపీలో అంతకు ముందున్నటువంటి సంబంధాలతో కేంద్ర మంత్రులను కలవడంలోనూ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలకు సహకరించేవాళ్ళు. ఇక కేసీఆర్ కు మొత్తానికి ముందుగా సుముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ కూడా తాను పెట్టిన షరతులకు బీజేపీ ఒప్పుకోవడంతో ఆయన జితేందర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 29న బీజేపీ బహిరంగ సభలో మోదీ సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారు జితేందర్ రెడ్డి.